ఆవిడండి లేకపోతే ఆయనండి ఆ బైబిల్ తెచ్చి ఇంట్లో గోడ మీద పెట్టిన తర్వాత ఇంకా ఆమెను చూడాలండి బాబా. ఆ మాట నోరు తెస్తేనే అయ్యో, ఆ బైబిల్ పట్టుకున్నంతసేపే భక్తి. ఎక్కడుంటున్నాం మనం? ఎక్కడ ప్రేమ? ఎక్కడ సమాధానం? ఎక్కడ శాంతి? ఎక్కడ దేవుని నామానికి మహిమ? దేవునికి స్తోత్రం. we need to examine ourselves. మనల్ని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. మనల్ని మనం ఏం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక మాట చదవండి. మరి కొంచెం ముందుకు వెళదాం. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 9:13 చదవండి. 2 Corinthians chapter 9 verse 13. ఎలాగనగా ఆ క్రీస్తు సువార్తను అంగీకరింతుమని చెప్పుకొనుట ఎందు ఏంటమ్మా? మీరు విధేయులైనందు చేతనా? విధేయులైనందు చేతను వారి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసి ఈ పరిచర్య మూలముగా అది మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. మన యోగ్యత కనబడాలి, దేవునికి మహిమ రావాలి. కొన్నిసార్లు అడుగుతారు, ఏమండి మీ సంఘంలో ఫలానా పాపండి లేకపోతే ఫలానా బాబుండి, ఎవరమ్మాయి అండి, అసలు ఆమె ప్రవర్తన చాలా బాగుంది, పరిచర్య చాలా బాగా పరిచర్య చేస్తుంది. ఎందుకు వస్తుంది అది? మన క్రియలను బట్టి. దేవునికి స్తోత్రం. మనం చేసే పరిచర్యను బట్టి. ఎవరికి మహిమ రావాలి? దేవునికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ రావాలి. దేవునికి మహిమ రావాలి. అందుకనే ఇందాక మనం చదువుకున్నాం కదా, తినుట